ఆత్మను అప్పగించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీకే లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకో ప్రభా 5 మాటలు మేము ధ్యానించడం జరిగింది తండ్రి. మరి 6 మాటలు మేము ధ్యానించగా జ్ఞానం దయచేయండి ప్రభా. మీ సెలవు చాటు మాకు పరిచయం ప్రభా. మీ శిలువను మేము తేరి చూసేలాగా మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. మీ వాక్యంతో మాతో మాట్లాడతారని, వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి యొక్క 6వ మాటలో మరి యోహాను సువార్త 19:30 మరి సమాప్తమైనది. మరి సమాప్తమైందని మనము అక్షరాలంగా తెలుగులో చూస్తే ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 6 అక్షరాలు ఉంటాయి. తెలుగులో 6 వర్డ్స్ ఉంటాయి. మరి 6 వర్డ్స్ కూడా మరి మానవ సంఖ్య. మరి 6వ సంఖ్య ఏంటంటే మానవ సంఖ్య. మరి సమాప్తమైందని మరి గ్రీక్ భాషలో టెట్లిస్టియా అని గ్రీక్ భాషలో ఇన్ని సమాప్తమైందని పిలుస్తారు. టెట్లిస్టియాకి అనే అర్థం ఏంటంటే మరి వెల చెల్లించడం, పెయిడ్ ఇన్ ఫుల్. మరి యేసుక్రీస్తు మరి సిలువలో మన కోసం వెల చెల్లించాడు. ఇట్ ఈస్ ఫినిష్ అని టెట్లిస్టియా కూడా మరి అర్థం ఇస్తుంది. మరి ఐఎమ్ ఫినిష్ అని చెప్పవచ్చు కదా. మరి నా పని అయిపోయింది అని చెప్పకుండా నేను దేవుని పని కంప్లీట్ చేశాను. ఇట్ ఈస్ ఫినిష్. మరి యేసుక్రీస్తు మరి ఏమి కంప్లీట్ చేశాడు? ఈ భూమి మీదకి వచ్చి మరి యేసుక్రీస్తు ఏమి కంప్లీట్ చేశారు? ఏమి కంప్లీట్ చేసి సమాప్తమైందని తెలియజేశారు. మరి మొదటగా మనం కొన్ని మరి రిఫరెన్స్ చూసి నా సందేశాన్ని ముగిస్తానని మొదటగా తండ్రి చెప్తాం. మరి యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఆహారం ఏంటంటే ఆయన ఫుడ్ ఏంటి? మరి తండ్రి చిత్తం నెరవేర్చకు మరి ఆయన ఫుడ్ అయింది. మరి ప్రసంగిలో మనం చూస్తాం, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. మరి ఏదైనా కార్యం స్టార్ట్ చేయాలంటే చాలా సంతోషంగా, ఉత్సాహంగా మరి ఆరంభ సూర్యుడు అంటారు కదా. మరి ఆరంభంలో చాలా మరి ఉత్సాహంగా పాల్గొని వచ్చే వరకు వచ్చేటప్పటికి సనగిలిపోతారు, మరి అలసిపోతారు. మరి యేసుక్రీస్తు ఆ విధంగా కాకుండా మరి మొదటి నుంచి ఏ విధంగా మరి తండ్రి తను చెప్పిన చిత్తం, తన మీద ఉంచిన బాధ్యత, తన మీద ఉంచిన నమ్మకాన్ని మరి తన చేస్తూ మరి తన పనిని తుదమెట్టించానంటే మరి ఆయన ఆహారం ఏంటంటే తుదముట్టించటకు నాకు ఆధారమైందని అన్నాడు. అలాగే రెండోది ధర్మశాస్త్రం సంపూర్ణ చేశాడంటే రోమికి రాసిన 4వ వచనం విశ్వసించు ప్రతి వారికి నీతి కలిగే క్రీస్తు ధర్మశాస్త్రంలో సమాప్తే అన్నాడు. మరి ఏం సమాప్తం చేశాడండి? మరి ఏం సంపూర్ణ చేశాడండి? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణ చేశాడంట. మరి ఒక దైవజనులు ఇలా ఎగ్జాంపుల్గా చెప్పారు, ధర్మశాస్త్రం అంటే అర్థం లాంటిది అంటండి, ఎలాగా మిర్రర్. మరి ఒక మనిషి గోతులో పడిపోయి ఉన్నాడంటే మనం అర్థం పట్టుకెళ్ళి చూపిస్తే అతను ఎంత గోతులో పడిపోయాడు అనేది తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఆయనకిస్తే ఆయన తెలుస్తుంది. అందుకే ఒక దైవజనులు అలా అంటారు, ధర్మశాస్త్రం అర్థం లాంటిది. మరి ధర్మశాస్త్రం అయితే రక్షించలేదు, యేసుక్రీస్తు కృప బట్టే మనం రక్షింపబడ్డాం. మరి ధర్మశాస్త్రంలో మరి ఎవరైనా శిక్షణ చేస్తే ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. మరి ధర్మశాస్త్రంలో మరి యేసుక్రీస్తు కృపాకాలం, మరి ఆయన వచ్చి కృపనే మరి కృపాకాలంలో మరి ఆయన మనకి ఇచ్చాడు. మరి కృపాకాలం అందుకే అన్యాయస్తుడు ఉన్నాము. మరి అలాగే చెప్తే మన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మరి ధర్మశాస్త్రంలో ఆయన సంపూర్ణం చేశాడండి. ధర్మశాస్త్రం కంప్లీట్ చేసి టెట్లిస్టియా సమాప్తమైందని మరి దేవుడు తెలియజేశాడు. అలాగే మూడవదిగా చూస్తే విమోచన కార్యము సంపూర్ణ చేశాడండి. ఆయన ఎఫెసీయులకు 1:7 ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగిన, మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరి ఆయన ఏం చేశారని వివేచన కార్యము మరి పట్ల సంపూర్ణ చేసి అయ్యా నేను సమాప్తము చేశాను. అలాగే మొదటి పేతురు 3:18 పాప దోషములు మరి ఆత్మ విషయంలో బతికింపబడి పాప విషయంలో ఒకసారి శ్రమ పడదాను. మరి ఇవన్నీ చేసి మరి దేవా నేను సమాప్తి చేశాను. మరి ఈ యొక్క దేవుని చిత్తము అలాగే ధర్మశాస్త్రం మరి సంపూర్ణ చేసి సమాప్తం చేశాను.
మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన మీద పెట్టిన బాధ్యత, మన భక్తి జీవితంలో కానీ మనం చదువుకున్న చదువులో మనం ఉన్న బాధ్యతలో మనం ఏ విధంగా మరి ఈ కార్యం మనం చేస్తున్నాం, మరి ఈ కార్యం చేసి మనం నమ్మకంగా మరి దేవునికి ఉన్నామా? యేసుక్రీస్తు అదేవిధంగా మరి ప్రతి పనిని తనకు అప్పగించిన ప్రతి పనిని చేసి తన ప్రాణాన్ని తన బెలను మరి మన కోసం మరి శిలువలో మరి అవి శిలువలో మరణించి మనకి మరి పాప విమోచన మరి తెలియజేశారని, మరి ఈ విధంగా ఇట్టి విధంగా మనం కూడా మన జీవితాలను పంచుకునేలాగా తెలియజేస్తూ ఈ మాటను నేను ముగిస్తున్నాను. ఆమేన్.